విశ్వ ప్రపంచంలో క్రైస్తవులకు ఏది మేలు అనేది 3 భాగాలుగా నేను వివరించాను. గత వారం 2 భాగాలు, ఇంతకుముందు భాగం 3వ భాగం. ఇప్పుడు అందులోనే ఇంకొక భాగానికి వెళ్ళి ఇంకొక బంగారము కంటే విలువైన 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 ఒక వచనాన్ని ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము వచనము దయతో 16 చూడండి. 16 జాగ్రత్తగా ఉందామే, ఇది మీకు అర్థం అవ్వదు, జాగ్రత్తగా ఉందాం. చూడండి, నెమ్మది లేకుండా, ఏమి లేకుండా, నెమ్మది లేకుండా అంటే మన భాషలో ఏంటి, మనశ్శాంతి లేకుండా. ఇప్పుడు అర్థమైందా? మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా విస్తారమైన డబ్బు ఉండట కంటే ఉందా? చూసారు దేవుని వాక్యం. మళ్ళీ నెమ్మది లేకుండా అంటే మనశ్శాంతి లేకుండా విస్తారమైన అంటే అర్థమేంటి, ఎక్కువ ధనము ఉండుట కంటే అంటే డబ్బు ఉండుట కంటే తండ్రి అయిన దేవుని యందు భయభక్తులతో కూడా కొంచెము డబ్బు, కొంచెము ఆస్తి, కొంచెము బంగారం, కొంచెము తోటలు, కొంచెము పశువులు, కొంచెము పొలాలు కలిగి ఉండుట అదే మ్యాటర్. కొంతమంది చూడండి, ఎన్ని ఎకర్లండి, మాకేమండి భూస్వాములమండి, ఎన్ని పశువులు లెక్క పెట్టలేవండి, పశువుల్ని బా ఎంతమంది పనివాళ్ళు వారిని లెక్క పెట్టలేవండి, రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, సుమారు ఒక 10 లక్షలు. అబ్బా 10 లక్షల, అవును, ఎవరిలో భూస్వాములు. అబ్బా అంటే గ్రామాన్నే కొనగలిగిన అంత ఆస్తి పరులు. కానీ వారి కుటుంబంలో, వారి జీవితంలో నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి కానీ వారి జీవితాల్లో మనశ్శాంతి లేదు. ఈరోజు ప్రభునందు ప్రేమ దేవుని వారలారా, నేను చెప్తాను చాలా సీరియస్గా, యేసే ప్రభువు అని, యేసే లోక రక్షకుడని ఈరోజు విశ్వ ప్రపంచములో కొన్ని కోట్ల మంది ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే మనశ్శాంతి కోసం. ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పేరు ఉంది, ప్రఖ్యాతి ఉంది, బలం ఉంది, బలగం ఉంది, అందం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మా జీవితాల్లో మనశ్శాంతి లేదు. ఆ మనశ్శాంతిని ఇవ్వడానికే కదా ప్రభు పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను, మీ మనస్సులకు మనశ్శాంతినిస్తాను. రెండవది, మీ మరణము తర్వాత పరదైసు అని విశ్రాంతిని నేను ఇస్తాను, రా అని పిలిచాడు. జీసస్ కాల్, యేసు పిలిచాడు నిన్ను. ఆ పిలుపుకి చాలామంది శిరస్సు వంచారు, వచ్చేసారండి. అందులో మనం కూడా ఉన్నాం. ఈరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే పాప క్షమాపణ. ఆలోచించండి, అవునా? పాప క్షమాపణ. మరి పాపముల నుండి మనం విముక్తి పొందితే ఏ శరీరముతోని, ఏ అవయవాలతో మనం పాపము చేసి పరలోకానికి దూరం అయిపోతున్నాము, పాతాళానికి దగ్గర అయిపోతున్నాము. మరి ఆ పాతాళానికి దగ్గర అయిపోకుండా మనమందరికీ కూడా ఏం కావాలంటే పాప క్షమాపణ కావాలి. ఇది ఫస్ట్. రెండవది, పాప క్షమాపణతో పాటు రెండవది మనకేం కావాలి మన జీవితాలకంటే మనశ్శాంతి. అవునగా చెప్పండి, కంపల్సరీ అండి. ఆలోచించండి. కొంతమంది అంటారు, నాకు కొంతమంది అనే మాటలు వింటానండి, ఏంటి బ్రదర్ అన్నీ ఉన్నాయండి మా జీవితంలో, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఖర్చు పెట్టడానికి డబ్బు, అన్నీ ఉన్నాయి. కానీ మా జీవితాల్లో మా మనస్సులకు శాంతి లేదు, నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. ఎందుకు? అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. అదే చెప్పాడు సామెతల్లో సొలొమోను గారు. చదవండి జాగ్రత్తగా.
నెమ్మది లేకుండా నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, సమాధానము లేకుండా, మనసులో సంతోషము లేకుండా విస్తారమైన ఆస్తులు ఉండుట కంటే, తోటలు ఉండుట కంటే, పశువులు ఉండుట కంటే, బంధుబలం ఉండుట కంటే, తండ్రి అయిన దేవుని అందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు అంటుంది బైబిల్. బెటర్ ఇది బెటర్ అండి. మనకి అన్నీ ఉన్నాయి, జీవితంలో మనశ్శాంతి లేదు. కొంతమంది జీవితాల్లో ఏమి ఉండవండి, కానీ దేవుని వాక్యం మాత్రం ఉంటుంది. ఎంత ప్రశాంతత, మనసుకు ఎంత నెమ్మది చెప్పండి కదా. అదే బైబిల్ సొలొమోను గారు చెప్తున్నారండి, నెమ్మది లేకుండా ఎంత విస్తారమైన ఆస్తులు ఉన్న పిల్లలారా, దేవుని పిల్లలారా, అదే దేవుని అందలి, తండ్రి అయిన దేవుని అందలి భయభక్తులతో కూడా కొంచెము డబ్బులుంటే చాలు, మేలు మనకి. కొంచెము పేరుంటే చాలు, కొంచెము అందం ఉంటే చాలు, కొంచెము వస్త్రాలు ఉంటే చాలు, కొంచెము ఒక అరెకరం భూమి ఉంటే చాలు. మీకు అర్థమైన భాష. ఇప్పుడు ఒక ఎకరం భూమి ఉంటే చాలు, కొంచెము ఒక 2-3 పశువులు ఉంటే చాలు, కొంచెము ఒక 2-3 ఒక 5-6 గొర్రెలు ఉంటే చాలు. ఏంటంటే అయితే ఒక 2-3 కుటుంబాలు ఉంటే చాలు. ఎక్కువైన ఇబ్బంది మట్టేస్తారు శుభ్రంగా. నాకైతే ఎవరు లేరులేండి, దేవునికి స్తోత్రం, నా తండ్రికి మహిమ కలుగుగాక. సూపరే సూపరు, నాకెవరు లేడు. ఏంటంటే నిజమే, ఎవడు లేడు నాకు. నేను చెప్తాను చాలా సీరియస్, ఎవడు లేడండి, ముందు వెనక నాకు ఎవడు లేడు భూమి మీద. నేను చెప్తున్నా బహిరంగంగా కరెక్ట్ క్లారిటీ చెప్తాను, క్లారిటీగా ఎవడు నాకు లేడు. అంతే. నన్ను ఆదరించిన వాళ్ళు కానీ, నన్ను బలపరిచిన వాళ్ళు కానీ, నాకు సేవకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, నేను ఆపదలు ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఇదిగో 10,000 అని చిన్న ఆదరణ చూపించిన వారు భూమి మీద నాకు ఎవడు లేడో, మీరు నమ్మండి. కానీ నేనంటే దేవుని సేవకుడుగా, తండ్రి కుమారుడుగా గర్వంగా రొమ్ము చర్చి చెప్తున్నానండి, నాకు తండ్రి అని దేవుడు తన వాక్యం ఉంది ఈరోజు నాకు. అందుకే నాకు సంతోషం, నెమ్మది, ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఆయుష్. ఆలోచించండి చాలండి. నేను కూడా ఎప్పుడు చచ్చిపోతుంది తెలియదు, ఏ క్షణంలో చచ్చిపోతుంది తెలియదు, ఏ రోజు చనిపోతుంది తెలియదు. చనిపోయే దినం నేను నా తండ్రి దగ్గరికి, అనగా పోనీ పరలోకానికి ముందు పరదేశికి వెళ్ళాలి. అది బైబిల్ ఆచారం కనుక, వాక్య చట్టం కనుక అక్కడికి ముందు వెళ్ళిపోవాలి. నేను కోరుకుంటుంది అదేనండి, నేను ఆలోచిస్తుంది అదే. మీరు నమ్మండి, నమ్మకపోండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, భూమి మీద నాకు ఆదరించిన వాళ్ళు కానీ, బలపరిచిన వాళ్ళు కానీ, భరోసా ఇచ్చిన వాళ్ళు కానీ ఎవ్వరు చివరికి సంఘము కూడా లేదు. నిజమే. నాకు నా తండ్రి అని దేవుడు తన అమూల్యమైన వాక్యం, అమృతమైన వాక్యం, జీవగలిగిన వాక్యం, గండరి గొడ్డల లాంటి వాక్యం, పదును కలిగిన వాక్యం, అగ్ని వంటి వాక్యం, శక్తి కలిగిన వాక్యం. నేను బాధపడుతున్నప్పుడు నన్ను నా కళ్ళంట నీరు తుడిచే వాక్యం, ఆయనకి మాత్రమే శిరస్సు ఉంచుతాను, ఎవడికి వంచను భూమి మీద. నిజమేనండి. నేను ఏడుస్తున్నప్పుడు నాకంటే ముందు బాధపడేది ఎవరు తెలుసా? భూమి మీద ఎవడు బాధపడ్డండి? దొంగ ఎదవలేరు, నటులు, చివరికి కుటుంబమైన నటులు, అవసరానికి వాడుకొని వదిలేసిన సన్నాసులు వీరు. కానీ నా తండ్రి అలాంటివాడు కాదండి. ఆయన మనసును ఎన్నోసార్లు మనం బాధ పెట్టి ఉండొచ్చు, నేను బాధ పెట్టి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మీరు నా పిల్లలు కదరా, సూపర్. తప్పిపోయిన అనేక విషయాలు తప్పిపోయి ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మనం తప్పిపోయాం, దేవునికి దూరం అయిపోయాం. అయినప్పటికీ కూడా నా తండ్రి నా పిల్లల దగ్గరికి రావాలి అని ఒక తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు వస్తాడని తన తండ్రి
ఎలాగైతే రోజు ఆ దారంటే చూచేవాడో మన తండ్రి కూడా రోజు నా పిల్లలు నా చింతకు రావాలని రోజు చూస్తున్నాడండి. అదండి స్వచ్ఛమైన ప్రేమ, నిక్కచ్చమైన ప్రేమ, ఖచ్చితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ కలిగిన తండ్రి అని దేవుని ఎవడ మాయ చేసినా, మోసం చేసినా, మళ్ళీ చెప్తా, పుట్టగతులు ఉన్నవాడికి దానికి కూడా పుట్టగతులు ఉండకుండా పోతారు. అంత అమాయకుడు దేవుడికి, మంచి తండ్రికి ప్రతిరోజు మనం తెలుసో తెలియక పాపం చేసినా కూడా అంత మంచి తండ్రి మనస్సును బాధ పెట్టినప్పుడు కూడా అటువంటి తండ్రి ఈ రోజుకి కూడా తన ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడంటే అటువంటి తండ్రి మనస్సును బాధ పెట్టిన వాడు పుట్టగతులు లేకుండా పోతాడు, పురుగులు కారిపోతాడు. నేను చెప్తాను తండ్రి కుమారుడుగా. నిజమే, ఏంటండి మాట? నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ఎంతుంటే ఎవడకు కావాలి? ఎన్నుంటే ఎవడకు కావాలి? జీవితంలో శాంతి లేదు, నో పీస్, శాంతి లేదు మనస్సులో. అందుకే సొలొమోను చెప్పిన జ్ఞానం బాగుందండి మాట, సూపర్ బంగారు మాట. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము, ఆస్తులు, అంతస్తులు, పేరులు, ప్రఖ్యాతులు, పశువులు, తోటలు, భూములు ఉండుట కంటే అన్నీ ఉన్నాయి, ఏమి లేదు, మనశ్శాంతి లేదు. ఇప్పుడు చూడండి ఏముంది నెక్స్ట్, యెహోవా యందలి భయభక్తులు. మరి తండ్రి అని దేవుడు ఎందుకు కలిపాడు సొలొమోను? ఇప్పుడు ఆలోచించండి. అందుకే బాధ. తండ్రి అని దేవుని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు? మళ్ళీ ఆయన లేకుండా ఇవేవి లేవురా అయ్యా, అది మ్యాటరు. ఈరోజు నీకు భూమి ఉంది, ఎలా వచ్చింది ఆ భూమి? ఈరోజు నీకు తోటలు ఉన్నాయి, ఎలాగొచ్చింది ఆ తోటలు? ఈరోజు నీకు పశువులు ఉన్నాయి, ఎలాగొచ్చాయి పశువులు? ఈరోజు నువ్వు ఫలాలు తింటున్నావు, ఎలాగొచ్చాయి ఫలాలు? ఈరోజు అనేక రకాల కూరగాయలు తింటున్నావు, అవునా? చెప్పాలి, ఎలాగ వచ్చేవన్నీ? నా తండ్రి యొక్క దేవుని నోట మాట చేత అందమైన సువిశాలమైన ప్రకృతిని నా దేవుడు చేశాడు కనుకనే ఈరోజు నా భూమి ఎకరం ఉంది, నా తోట 10 తోటలు ఉన్నాయి. ఈరోజు నా పశువులు, నా గొర్రెలు, నా మేకలు, నా ఒంటెలు, అవునా, నా ఆవులు, నా గేదెలు, నా 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 ఎక్కడది? నీ 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 నీది కాదు. నా బైబిల్ చెప్పింది ఏం తెలుసా? ఈ భూమి నాది అన్నాడు తండ్రి అని దేవుడు. భూమి మీద మీరందరూ ఎవరు తెలుసా? పరదేశుడు రా మీరు. ఈరోజు ఉంటారు, రేపు పోతారు. దానికి నాది 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 అని డ్యాన్స్ చేశారు అనుకోండి, ఒప్పుకోడు ఎక్కడ. అందుకే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము జ్ఞానం చాలు మనకి. చెప్పాలి మళ్ళీ ఎందుకు చెప్తున్నాం 1-2 సార్లు అంటే చాలామందికి ఎక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అండి, అలాంటి వాళ్ళు వింటారు. అందుకే కొంచెం అందం ఉండి చాలు. అందం 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 సెందం మందం తొక్క తోటగారు ఏంటండి? ఎవరికి కావాలరా అందం? ఈ అందం ఎవరిని సంతోషపరచడానికి? మీరు ఆలోచించండి. చెవులోకి పెద్ద పెద్ద వద్దులండి, వర్ణిస్తే ఇంకా కొంతమంది ఫీల్ అయిపోతారు ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడానా? దేవుడు అందమైన చక్కనని జుట్టేస్తే జుట్టుని ఆడవాళ్ళ మార్చేసుకుంటున్నారు, పిలకలు వేసుకుంటున్నారు. ఈ చెవులకి ఇప్పుడు రింగులు, మగవాళ్ళు కూడా రింగులే. ఎవడో చెప్పాడండి ఒంట్ల మీద ఏంటి? చక్కగా దేవుడు ఒక అందమైన శరీరాన్ని, ఒక రూపాన్ని ఇస్తే ఆ శరీరాన్ని, ఆ రూపాన్ని చెడగొట్టుకొని ఒంటి మీద ఏమంటారు? పచ్చబొట్లు. రే ఎవరు పచ్చబొట్లు తెలుసా? ప్రీతి, ఉషా, నాయుడు. ఎందుకు ఇవి? ఎందుకు ఇవి? ఇక్కడ ఉండవలసింది మనుషులు కాదు, నిన్ను కన్న, నిన్ను పొంచి, నిన్ను పోషించి నీ పోషకుడుగా పిలబడుతున్న మీ పరమ తండ్రి దేవుడు ఉండాలి ఇందులో. నేను చెప్తున్నాను కదా సీరియస్గా అండి, నిజమే. అందుకే ఇది రెండవ మాట, రెండో మాట ఈరోజు. ఇంకా 10 వారాలు చెప్పుకోవచ్చు. వింటారు కదా, చూద్దురు ఏంటి? ఆలోచించండి. బాగుందా? ఆలోచించండి. విశ్వ ప్రపంచములు క్రైస్తవులకి ఏది మేలు ఈరోజు నేర్చుకున్నామంటే, ఎన్ని ఆస్తులున్నా, ఎంత అంతస్తులున్నా, ఎంత పేరున్నా, దేవుని అక్కడ మనశ్శాంతి లేకపోతే ఎందుకు?
అవునా? మనశ్శాంతి లేకుండా నువ్వు ఉన్న మనసులో నెమ్మది లేదు పాపం. ప్రతిరోజు ఏదో బాధ, ఏదో దుఃఖం, ఏదో ఏడుపు, ఏదో చెప్పండి చింత. అదే యెహోవా యందలి, తండ్రి అయిన దేవుని యందలి భయము, భక్తి, పరిశుద్ధత కలిగి కొంచెము ఆస్తి కలిగి ఉంటే చాలు కదండి. చాలండి, కొంచెం చాలు, కొంచెం చాలు. అందుకే ఒకవేళ ఎక్కువైపోయి అనుకోండి, అందుకే ఆగూరు ఏమన్నాడు తెలుసా? ఆగూరు సామెతలు 31, అయ్యా తగినంత ఆహారము నాకు ఇవ్వండి. ఒకవేళ ఏంటి ఆ తగినంత ఆహారం కాకుండా ఎక్కువ ఆహారం ఉందనుకోండి, యెహోవా ఎవడో అందునేమో. అంతే, మనిషి కొన్ని పెద్ద జబ్బు అదే. చిన్న అందం ఉంటే చాలండి, అమ్మ ఏంటంటే పిచ్చిపోతారండి. ఎవడ కావాలి అంద చందాలండి? పెద్ద 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 సినిమా యాక్టర్ల కంటే మనం గొప్పవాళ్ళమేండి. అంత పెద్ద అందగత్తులు, అందగాళ్ళు చచ్చిపోయారండి, మట్టిలో పూడ్చబడ్డారు. వారి ఆత్మ నరకానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. ఇప్పుడు బాధపడుతున్నారు, అయ్యో మాకు అందం ఉందని, చందం ఉందని, సినిమా ఉందని, ఆస్తులు ఉన్నాయని విర్రవీగిపోయి భూమి మీద మంచి బ్రతికామే, చివరికి చచ్చిపోతే పాతాళం ఉందని ఎవరు మాకు చెప్పలేదే. చెప్పాలి. అందుకే మేము చెప్తున్నాం. అందుకే ఆలోచించండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉంటే చాలా బెటర్ ప్రియులారా. ఆస్తులు సంపాదించాలని, అంతస్తులు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని పారిపోవద్దు. ఎంత పారిపోయినా మనశ్శాంతి లేని జీవితం, మనశ్శాంతి లేనివి ఇవన్నీ వేస్టే మనకి. కనుక విశ్వ ప్రపంచములు క్రైస్తవ జీవితాలకు, క్రైస్తవులకు ఏది మేలు అంటే యెహోవా యందలి భయభక్తులతో కొంచెము కలిగి ఉండుట మన బ్రతుకులకు మేలు. ఓకేనండి, ప్రార్థన చేస్తున్నాం.